మానవత్వం మంట కలిసిందుల్లా. అసలు మనుషులు రాను ఎట్లా తయారైతున్నారో నెత్తికి దోస్తలేదు. ఎందుకంటారా, ఇంట్లో కిరాయికున్న సంతోష్ అనేటైన నాయన చచ్చిపోతే తన ఇంటి ముందట టెంట్లు వేయొద్దు, కార్యక్రమాలు చేయొద్దు, మీరు ఎంబటినే ఖాళీ చేయాలని సిద్దిపేటలో చూసిరు కదా ఎంత దారుణం అంటే, మీ అమ్మ ఇంటికి ఇచ్చిన ఓనర్స్ ఎట్లుంటారు అంటే, కిరాయికి ఇచ్చిన ఓనర్స్ కొంతమంది పిచ్చి లంచొడుకులు ఉంటారు. తిట్టకూడదు అనుకుంటా కానీ ఇట్లాంటి లంచొడుకులు ఏం చెప్పాలి చెప్పు. సిద్దిపేటలో పాపం వాళ్ళ నాన్న చచ్చిపోయితే అక్కడ టెంట్ అయినా లేదంటే ఇంట్లో ఉండేదంటే ఇమ్మీడియట్గా కాల్ చేయమంటే వాళ్ళు శ్మశానంలో వారం రోజుల నుంచి వాళ్ళు వీళ్ళు పెట్టింది తింటారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు సిగ్గుశరం ఉందా ఇంటి ఓనర్ గానికి అసలు. నీ అమ్మ వీడు మంచోడు కాబట్టి ఊకోండు, నాలాంటి వాడు అయితే నీ అమ్మ పరువు నష్టం కేసేసి నా మడ్డ ఇల్లంతా గుంజుకున్నాడే. అరే కొద్దిగా సిగ్గుశరం ఉన్నదిరా నీ అమ్మ ఎట్లా పోవచ్చు. అరే చచ్చిపోతే వచ్చే సుఖం ఏడు రాదురా నాయన. చచ్చిపోయిన వాళ్ళు దేవుళ్ళు అంటారా నాయన. ఎవరైనా ఇప్పుడు మనం పెళ్ళికి పోయినా ఎట్లా పోతే చావు తెరిస్తే మంచిది అంటారా. ఇట్లా లంజవాడుకులు ఉన్నాక బలుపు, నాకు సొంత ఇల్లు ఉంది హైదరాబాద్ ఉందని బలుపు. ఎక్కడే సార్ చాలామందికి ఇంతే, 90% ఇట్లా ఉంటారు అందజోగులు. ఏమన్నా చచ్చిపోతే శవాన్ని కూడా ఇంటి ముందు వేసుకొనియకుండా పాపం అప్పటికప్పుడు ఇల్లు కాల్ చేపిస్తే వాళ్ళు పిల్లల్ని పెట్టుకొని శ్మశానంలో ఆడ రూమ్లో ఉంటుర్రా. కొద్దిగానే మానవత్వం ఉండాలి రే. మానవత్వం ఎందుకురా, ఎందుకురా ఇంకా ఒక మనిషికి సాయం చేయండి ఎందుకురా మనుషులు బతికేది. చెయ్యి అమ్మ చెత్త లంజా ఓడుకులరా. రేపు పొద్దున నువ్వు వచ్చినా సరే కానీ శ్మశానకే పోతావురా రే. నువ్వు ఇల్లు కట్టుకోడు, ఇంట్లో కూడా పెట్టుకోడు శ్మశానాన్ని సరే. నీ పిల్లలు వెళ్ళి తెంగుతారు శ్మశానం తీసుకోపోయి వడ తెంగుతారు, కానీ నీ ఇంట్లో ఉంచుకోరు. అరే ఇప్పటికైనా మారండ్రా పిచ్చిల్లా, నీకు వద్దులే. సత్తిరెడ్డి అన్నా మడ్డగుడు